My name is Dr. C.R.M. Rao, motivation speaker, trainer and life coach. వంశీ ప్రశ్నలకి నమస్కారం. నేను ఈరోజు ఒక యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇది ప్రతి వాడికి సక్సెస్ కావాలి లైఫ్లో. సో ఎప్పుడు సక్సెస్ వస్తుంది? గోల్, గమ్యం క్లియర్గా ఉండాలి, క్లారిటీ, స్పష్టత ఉండాలి మనకి. ఏం చేద్దాం, ఎలా చేద్దాం? చాలామందికి దీనికి స్టోరీ ఏంటంటే, ఒక ప్రొఫెసరు క్లాస్కి వెళ్తాడు. 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ 100 మందిని అడుగుతాడు, అరే ఎవరికైనా మీకు గోల్ ఉందా, గమ్యం క్లారిటీ ఉందా అడుగుతాడు. 84% అంటే 84 మంది మాకేం గోల్ లేదు సార్, మా ఇంట్లో ఆ బిజినెస్ ఉంది, మా నాన్నకి ఇది ఉంది, మా తాతకి అది ఉంది, అది చేసుకుంటాం సార్, ఏమి మాకేం క్లారిటీ లేదు, మాకు గమ్యం లేదు సార్, గోల్ ఏమి లేదు సార్ అన్నారు. 13% అంటే 13 మంది మా గోల్ ఉంది సార్, ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ అంటాడు. 3% మంది మాకు గమ్యం తెలుసు, దాని దగ్గర ప్లాను మాకు ఉంది సార్, క్లియర్గా మేమేం చేయాలో క్లారిటీ కూడా ఉంది సార్ అని అంటారు. సరే, 10 ఏళ్ల తర్వాత ఈ ప్రొఫెసర్కి అనుమానం వస్తుంది, ఈ 100 మంది ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని సర్ప్రైజ్ డేటా అంతా కలెక్ట్ చేసుకుంటే, ఈ 13% ఎవరికైతే గోల్ ఉందో కానీ ప్లాన్ లేదో వాళ్ళు 84 కన్నా డబల్ ద శాలరీ ఎర్న్ చేస్తున్నారు. ఈ 3% ఎవరైతే గోల్ ఉంది, ప్లాన్ ఉంది, దాని దగ్గర క్లారిటీ ఉందో వాళ్ళు 10 times మోర్ శాలరీ దాని ద 84%. చూడండి, అంటే ఎవరికైతే గోల్ ఉండి, ప్లాన్ ఉండి, దాని దగ్గర క్లారిటీ ఉందో సక్సెస్ ఎక్కువ ఉందన్నమాట. సో మనం కూడా ఎనీథింగ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్, ఫస్ట్ యూ నీడ్ గోల్ క్లారిటీ, గమ్యం ఉండాలి, దాని దగ్గర కమిట్మెంట్ ఉండాలి, అండ్ దాని దగ్గర కృషి ఉండాలి. ఎందుకంటే అన్నామండి, ఎవడైతే మీరు సిన్సియర్గా గోల్ క్లియర్ పెట్టుకొని దాని దగ్గర కమిట్మెంట్ పెట్టుకొని చేసుకుంటాడో ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. మీరు కూడా ఆ స్టోరీలాగా కీప్ ఎ క్లియర్ గోల్ విత్ ప్లాన్ అండ్ టైం లిమిట్ స్పెసిఫిక్ పెట్టుకోండి, సక్సెస్ పెట్టుకోండి. ఎందుకంటే దీనికి మేము ఎప్పుడు చెబుతుంటాం, నేను బరువు తగ్గాలి అనుకున్నాను, ఎంత తగ్గాలి, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు తగ్గాలి, అది రియలిస్టిక్గా పెట్టుకోండి, దాని దగ్గర కృషి చేయండి. ఎందుకంటే నేను బరువు తగ్గాలి, నేను డాన్సర్ కావాలి, అవన్నీ టైం లిమిట్ పెట్టుకోండి. మీరు కూడా పెట్టుకొని గోల్ క్లారిటీ పెట్టుకొని, ఎలా అయితే 3% లైఫ్లో ఉన్నత ఎదిగారో మీరు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.